Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is identifiers. Identifiers. So identifiers means the name in any language, C or C++, Java or Python, any programming language, the name is called an identifier. It may be a variable name, or function name, or class name. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. సో వైట్ మెయిన్ అనేది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ printf అనేది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ clr scr అనేది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఐడెంటిఫైయర్. ఒక ఐడెంటిఫైర్ డిక్లేర్ చేయాలంటే ఏ రూల్స్ ఫాలో అవ్వాలి? ఓకే, సో ఐడెంటిఫైయర్ షుడ్ స్టార్ట్ విత్ an alphabet or underscore. So identifier should start with an alphabet or underscore symbol. Okay. Next one is operators and separators are not allowed. So operators and separators are not allowed. So next one is maximum length is 32 characters. 32 characters. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ ఒక ఐడెంటిఫైర్ అనేది డిక్లేర్ చేయాలంటే సో ఏ టైప్ చెప్పాలి. యూ హావ్ టు మెన్షన్ ద టైప్ అండ్ నేమ్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ దెన్ సెమీకోలన్. దిస్ ఇస్ ద సింటాక్స్. హియర్ టైప్ ఇంటీజర్ తీసుకుంటున్నాను, ఇంట్ ఇఫ్ అని తీసుకున్నాను. కోడ్ రన్ చేసి విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఇఫ్ అనేది కీవర్డ్, మనకి ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయని చెప్పాం కదా, కీవర్డ్స్. సో సి ప్రోగ్రామ్ is a collection of tokens. Token may be a keyword or operator or separator. So identifiers means names. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇఫ్ అనేది కీవర్డ్ కాబట్టి కీవర్డ్ని మన ఐడెంటిఫైర్గా నాట్ అలౌ చేయదు, విల్ గెట్ అన్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇంట్ క్యాపిటల్ ఐ స్మాల్ ఎఫ్ అని ఇచ్చాం. సో మనకి సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మనకి స్మాల్ ఇఫ్ ఈజ్ డిఫరెంట్, క్యాపిటల్ ఐ స్మాల్ ఎఫ్ ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్ టైప్. సో క్యాపిటల్ ఐఎఫ్ ఈజ్ వ్యాలిడ్, సో దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్. Next identifier should start with an alphabet or underscore. Int so 1 2 3 and ichanu. So run this code, we will get an error. So this is an identifier. Identifier should start with an alphabet or underscore. మనం ఇక్కడ ఇంటీజర్ తో స్టార్ట్ చేసాం, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఇక్కడ అలౌడ్ చేసే వాల్యూస్ ఏంటంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, 0 to 9, dollar and underscore. These are the only allowed characters. By mistake, if you take any other character, we will get an error. So next one is int a b c and semicolon. This one is also valid. So abc is this one is an identifier.
or one variable of type integer. ఇక మనం ఐడెంటిఫైయర్ షుడ్ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్. ఇక్కడ ఏ అనేది ఆల్ఫాబెట్ కాబట్టి దిస్ వన్ ఇస్ ద వ్యాలిడ్ ఆర్ అండర్ స్కోర్ ఇంటూ అండర్ స్కోర్ s1 సెమీకోలన్. ఇక్కడ ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నంబర్, బట్ ఇక్కడ నంబర్స్ అనేవి అలౌ చేస్తుంది. మనం ఇక్కడ s1 అని ఇచ్చాను, అండర్ స్కోర్ s1. ఐడెంటిఫైయర్ షుడ్ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. దిస్ వన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. నెక్స్ట్ ఇంట్. సో మోర్ దెన్ వన్ వేరియబుల్ ఉంటే కామాతో సపరేట్ చేయొచ్చు. ఏ కామా బి కామా సి సెమీకోలన్. This one is valid. A is a variable of type int. That means in A we can store integer value. B is a variable of type int. That means in B we can store integer value. C is a variable of type int. That means in C we can store integer value. The int. So total plus sal. So run this code, we will get an error. This is an identifier. Operators and separators are not allowed. Plus అనేది one separator. మనం ఇలా allow చేయదు. We will get an error. ఈ కోడ్ రన్ చేస్తే we will get an error. So int. So total space sal. Middle లో space ఇచ్చాం. So once again we will get an error. Space is the separator. So we will get an error. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ అనేది డిఫైన్ చేయాలంటే ఆర్ ఫంక్షన్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ ఆర్ వేరియబుల్ నేమ్ కానీ డిఫైన్ చేయాలంటే రూల్స్ అని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంట్. సో $ABC. సో రన్ దిస్ కోడ్. వన్స్ అగైన్ విల్ గెట్ అన్ ఎర్రర్. ఐడెంటిఫైయర్ షుడ్ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. బట్ డాలర్తో స్టార్ట్ చేయకూడదు. విల్ గెట్ అన్ ఎర్రర్. బట్ డాలర్ అనేది ఎలా చేస్తుంది. ఇంట్ అండర్ స్కోర్ ABC dollar semicolon. This one is also valid. Okay, so these are the rules you have to follow whenever you declare a variable or a function name or a class name. So variable means here A is a variable of type int. That means in A we can store integer value. This value is keep on changing in our C program. Okay, so explain with an example. So Alt F, yes, Alt F A. File name is identity.c అని తీసుకుంటున్నాను. ఓకే, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ సి ప్రోగ్రామ్లో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి. యూ హ్యావ్ టు మెన్షన్ ద రిటర్న్ టైప్ ఈజ్ వైడ్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ మెయిన్, నో పారామీటర్స్, విత్ ఇన్ ది ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్, CLR SCR to clear the screen. So this is the, you have to follow the order. First, after starting the main function, here you have to declare the variable. Variable declaration is start here. Next, after calling the function, this is called a function calling అని last class లో discuss చేసాం. This one is called a function calling. So after calling the function, declaration is not allowed. If you by mistake you are declare a variable here, then we will get an error. So int A will get an error. Declaration is not allowed here. Alt F9 will get an error. Read this error. Declaration is not allowed here. Okay. So first in main function, first declare the variables. This is a variable. So printf /n. సో ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్, ఇంటీజర్ వాల్యూ డిస్ప్లే చేయాలంటే లాస్ట్ క్లాస్ ఆల్రెడీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. సో /n న్యూ లైన్కి వస్తుంది, %d, a. A is a variable. Here A is a variable. This is the
మనకు ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఏ అనేది డిక్లేర్ చేస్తాం. ఏ ఇస్ ఎ వేరియబుల్. సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ నేమ్ ఉంటుంది. ఏ నేమ్ ఇస్ ఏ. సమ్ అడ్రస్ ఉంటుంది. అడ్రస్ ఇస్ 500. సో ఎనీ అడ్రస్ కావాలి మనకి. అడ్రస్ ఆఫ్ అన్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. అడ్రస్ ఆఫ్ ఏ అని ఇస్తే మనకి అడ్రస్ వస్తుంది. ఒక ఇంటీజర్ వాల్యూ వస్తుంది. రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 0 to 65,535 ఈ రేంజ్లో ఉంటుంది. ఓకే, నేను 500 అని తీసుకున్నాను. ఇనిషియల్గా సమ్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏ వాల్యూ ఉంటుందంటే -32768 to 32767 ఈ రేంజ్లో ఏదో ఒక వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ గార్బేజ్ వాల్యూ. అంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, సి ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, టాప్ టు బాటమ్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏకి మెమరీ అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్లో ఏమైనా ఉంటే అదంతా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ printf %d a. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో printf స్టేట్మెంట్ డిస్కస్ చేస్తాం. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, గార్బేజ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ F7. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది. సో F7 ఇక్కడ డీబగ్ చేయడానికి యాడ్ వాచ్. వేరియబుల్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ ఏ. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్ ఏ. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఈ బాడీలోకి వస్తుందో అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ బాడీలో ఉన్న వేరియబుల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ బాడీలో ఉన్న వేరియబుల్స్ ఏంటి ఏకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. మనం కావాలనుకుంటే ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ కూడా చూపిస్తాం. ఇక్కడ ఎవ్రీ వేరియబుల్కి సో అడ్రస్ ఆఫ్ ఏ. సో F7 ఎస్ చూడండి ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. చూడండి ఏలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంది. ఆ గార్బేజ్ వాల్యూ ఎంత ఉంది, ఏలో -29,190 గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఏ. అడ్రస్ ఆఫ్ ఏలో F4 సమ్ వాల్యూ ఉందన్నమాట. ఓకే, ఆ వాల్యూ 0 to 65,535 అడ్రస్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఇది క్లియర్ ద స్క్రీన్. ఆల్ట్ F5 కొడితే అవుట్పుట్ చూపిస్తుంది. ఆల్ట్ F7 ఇది క్లియర్ ద స్క్రీన్. printf a. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత, -29190. సో F7 అది ప్రింట్ అవుతుంది. ఆల్ట్ F5. సో చూడండి ఇక్కడ -29190 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ ఇన్ సి లాంగ్వేజ్ ఈస్ గార్బేజ్ వాల్యూ. ఓకే, ప్లీజ్ రిమెంబర్ వేరియబుల్ అంటే ఈ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని వేరియబుల్ అన్నాం. అంటే మనం మ్యాథమెటికల్ ప్రాబ్లంలో ఏదైనా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆ మిడిల్లో యూజ్ చేసే వాల్యూస్ని వేరియబుల్. సో F7 ఇప్పుడు ఇక్కడ నాకు వాల్యూ a = 10 అని ఇస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, అందుకే దీన్ని వేరియబుల్ అన్నారు. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏకి మెమరీ అలొకేట్ అవుతుంది ఏ. సో సమ్ అడ్రస్ 500, సమ్ ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ F7 వాల్యూస్ కావాలంటే విండోస్ వాచ్. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్ F7. చూడండి మనకి ఇక్కడ ఏలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంది, అడ్రస్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని వేరియబుల్ అంటే ఏదైనా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సొల్యూషన్స్ని సాల్వ్ చేయడానికి మిడిల్లో మనం యూజ్ చేసే వేరియబుల్స్, మిడిల్లో యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ x = 0 తీసుకుని సమ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కదా, x అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కీప్ ఆన్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాని వాటిని వేరియబుల్స్ అంటారు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అలా లాస్ట్ డిస్కస్ చేసాం ఈ వాల్యూ ఏలోకి అసైన్ అవుతుంది కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. ఈ గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి 10 వస్తుంది.
నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత 10. సో 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 10. సో F7 చూడండి, ఏలోకి వాల్యూ 10 వచ్చింది. నెక్స్ట్ F7 Alt F5. సో A is equal to 10. So this is called an identifier. This is called identifier, may be a variable name or name of the function or a class name. So next one is, this is called variable declaration statement. Variable వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్. మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే నేమ్ ఆఫ్ ది వేరియబుల్ చెప్పాలి, ఏ టైప్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ డిక్లరేషన్ అనేది ఎక్కడ చేస్తాం మనం, మెయిన్ తర్వాత ఆఫ్టర్ ఫంక్షన్ కాలింగ్ తర్వాత డిక్లరేషన్ అనేది నాట్ అలౌడ్. బై మిస్టేక్ నేను ఇక్కడ ఒకవేళ ఇంట్ బి అని ఇచ్చాను, అనదర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. సో F7 బయటకు వచ్చేస్తుంది. So int b will get an error, declaration is not allowed here. Alt F9 will get an error, declaration is not allowed here. So first variable అనేవి మెయిన్ తర్వాత ఇక్కడ డిక్లేర్ చేయాలి, int b. నెక్స్ట్ a is equal to 10, b is equal to 20. నెక్స్ట్ printf %d స్పేస్ %d కామా a కామా b అని ఇచ్చాం. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి. ఓకే, సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుంది, సి ప్రోగ్రామ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, 2 వేరియబుల్స్. ఆ 2 వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది ఏ. ఎవ్రీ వేరియబుల్కి ఇనిషియల్ వాల్యూ ఏంటి, గార్బేజ్ వాల్యూ సమ్ అడ్రస్ 500. నెక్స్ట్ బీకి సో ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ సమ్ అడ్రస్ 600. ఓకే, సో F7 సో 2 వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ అయింది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఏమంటారు, వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్. వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్. దిస్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్. మనం ఇక్కడ వాల్యూ అసైన్ చేస్తున్నాం. సో ఏలోకి ఎంత అసైన్ చేస్తున్నాం, 10. కాబట్టి ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 10. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 10. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు బీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 20. సో బీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 20. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాక ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఏలో ఉన్న వాల్యూ ఈ పర్సెంటేజ్ డీలో రీప్లేస్ అవుతుంది, బీలో ఉన్న వాల్యూ పర్సెంటేజ్ డీలోకి రీప్లేస్ అవుతుంది. అవుట్పుట్ వస్తుంది ఏలో ఉన్న వాల్యూ 10 స్పేస్ 20. సో ఈ కోడ్ రన్ చేస్తే 10 స్పేస్ 20 ఇస్ ద అవుట్పుట్. మనం ఈ కోడ్ రాయాలని మనకి ఏమేమి తెలిసి ఉండాలి, వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్, అసైన్మెంట్, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో F7 ఏలోకి వాల్యూ 10 వస్తుంది, బీలోకి వాల్యూ 20, ప్రింట్ఎఫ్ ఏబి వాల్యూస్ ప్రింట్ చేస్తుంది, Alt F5. సో A is equal to 10 space 20. So next one is, so what is the output of given code? A is equal to 5/2, F is equal to 5/2. సో printf %d ఫ్లోట్కి %f అనేది ఇచ్చేయాలి, a కామా f. ఇది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్కి ఫార్మాట్ స్పెసిఫైర్. నాకు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, 2 వేరియబుల్స్ a f. a అనేది ఏ టైప్, ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్. f అనేది ఏ టైప్, ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్. టైప్ అండ్ వేరియబుల్ నేమ్ చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది a, నెక్స్ట్ f. సో ఎవ్రీ వేరియబుల్కి ఇనిషియల్గా సమ్ అడ్రస్ ఉంటుంది 600. అడ్రస్ కావాలంటే ఇది అడ్రస్ ఆఫ్ ఏ అనే ఆపరేటర్ వాడతారు, ఇక్కడ అడ్రస్ ఆఫ్ f అంటే ఈ అడ్రస్ వస్తుంది. నెక్స్ట్
ఇనిషియల్ ఏ వాల్యూస్ ఉంటాయి మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ మనం ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. 5/2 అంటే వాల్యూ ఎంత? 5ని 2తో డివైడ్ చేస్తే 2 times 4, రిమైండర్ ఈస్ 1. సో 5/2 అంటే ఇదే టైపు, ఇది ఇంటీజర్, ఈ 2 అనేది కూడా ఇంటీజర్ కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ ఇంటీజర్ వస్తుంది. అంటే కోషెంట్ వాల్యూ ఎంత? 2. అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది? 2 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 అనే వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. సో ఏలోకి వాల్యూ 2 వస్తుంది. నెక్స్ట్ 5/2, ఇప్పుడు మనం 5 అనేది ఇంటీజర్, దాన్ని 2తో డివైడ్ చేస్తున్నాం. 2 అనేది కూడా ఇంటీజర్ అంటే వచ్చే రిజల్ట్ ఇంటీజర్ వస్తుంది. 2 times 4, రిమైండర్ ఈజ్ 1. అంటే 5/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 2నే వస్తుంది, అంతేగాని 2.5 రాదు. 2. ఇప్పుడు మనం 2ని తీసుకెళ్ళి దేనికి అసైన్ చేస్తాం? ఎఫ్కి అసైన్ చేస్తాం. ఎఫ్ అనేది ఏ టైపు? ఫ్లోట్. సో ఫ్లోట్ టైప్ కాబట్టి మనకి ఇక్కడ 2.0 డెసిమల్ నెంబర్, రియల్ నెంబర్ p/q ఫామ్లో ఉండే డాట్ జీరోస్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ %d a అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత? 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. %f అంటే ఎఫ్లో ఉన్న వాల్యూ ఎంత? 2.0. సో 2. సో సిలో బై డిఫాల్ట్గా 6 డెసిమల్ ప్లేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 2.00 అనే అవుట్పుట్ వస్తుంది. సో Alt F9, ఎస్ కంట్రోల్ F9, Alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి 2.6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. ఇది ఒకసారి చూడండి, ఒకవేళ ఆ డెసిమల్ ప్లేస్ అనే 2నే కావాలనుకుంటే .2 అని ఇస్తే, ఈ పర్సంటేజ్ ఎఫ్కి ముందు .2 అని ఇస్తే 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. కోడ్ రన్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది 2.00. సో కంట్రోల్ F9, Alt F5. సో 2.00 అని వస్తాయి అన్నమాట. ఓకే, మనం ఇదే ఎగ్జాంపుల్లో ఆల్రెడీ లాస్ట్ అక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ 5.0/2 5.0/2 అని ఇచ్చాం అనుకోండి. సో అది తప్పు. సో ఇక్కడ ఇది ఏ టైప్? ఇది బై డిఫాల్ట్గా డబల్ టైప్. 5.0 అని తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇన్ సి లాంగ్వేజ్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ టైప్ ఆఫ్ రియల్ నెంబర్ ఇన్ సి లాంగ్వేజ్? ఈజ్ ఫ్లోట్ అనేది కూడా యూజ్ చేసుకుని రియల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం. డబుల్ అనేది కూడా యూజ్ చేసుకుని రిప్రజెంట్ చేస్తాం. బట్ డబుల్ ఈజ్ ద డిఫాల్ట్ టైప్. అంటే 5.0 అనేది ఏ టైపు? డబుల్. 2 అనేది ఏ టైపు? ఇంటీజర్. ఇవి డేటా టైప్స్ అనమాట. ఇది ఇంటి ఫ్లోట్ లాగా, డబుల్ అనేది ఒక డేటా టైప్. ఓకే, మనకు వచ్చే రిజల్ట్ ఇప్పుడు డబుల్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఒక రియల్ నెంబర్ వస్తుంది. 5.0/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. మనం 2.5ని దేనికి అసైన్ చేస్తున్నాం? ఏకి. ఏ అనేది ఏ టైపు? ఇంటీజర్. ఇందులో ఇంటీగ్రల్ పార్ట్ వరకే ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. సో ఏలోకి వాల్యూ 2 వస్తుంది. సో ఏలో స్టార్టింగ్ ఏముంటుంది? ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఏలో స్టార్టింగ్ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి 2.5లో ఇంటిగ్రల్ పార్ట్ 2 అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ 5.0/2 అంటే వచ్చే రిజల్ట్ రియల్ నెంబర్ వస్తుంది. అంటే 2.5 వస్తుంది. 2.5ని ఎఫ్కి అసైన్ చేస్తున్నాం. ఎఫ్ అనేది కూడా ఏ టైపు? రియల్ నెంబర్ కాబట్టి ఇక్కడ 2.5 వస్తుంది. సో అవుట్పుట్ వస్తుంది మనకి %d a అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. %f అంటే వాల్యూ ఎంత వస్తుంది? 2.5. ఇక్కడ .2 అని ఇచ్చాం కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. కోడ్ రన్ చేస్తే 2 space 2.50. So 2.50. Right. So this is called variable declaration statements. Next this is called assignment. Next one more thing, after assignment tarvata variable declaration is not allowed. మనకు another variable కావాలనుకోండి, ఒకవేళ c అనే వేరియబుల్ కావాలి, అప్ టైప్ int c అని ఇక్కడ డిక్లేర్ చేయడానికి లేదు, విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో డిక్లరేషన్ ఈస్ నాట్ అలౌడ్ హియర్. ఫస్ట్ మనకి డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఉండాలి, వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ ప్రింట్ ద రిజల్ట్. ఓకే, నెక్స్ట్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు మనం ఇదే ఎగ్జాంపుల్లో ఫాస్ట్గా 5.0/2.0 అని ఇచ్చాను. ఇది డబల్ వచ్చే రిజల్ట్ డబలే వస్తుంది, 2.5 వస్తుంది. ఇక్కడ కూడా వచ్చే రిజల్ట్ 2.5 వస్తుంది. ఈ 2.5ని ఏకి అసైన్ చేస్తున్నాం. ఏ అనేది ఏ టైప్? ఇంటీజర్ కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2.
2.5ని ఎఫ్కి అసైన్ చేస్తాం. ఎఫ్ అనేది రియల్ నెంబర్ కాబట్టి 2.5. డాట్ 2 అని ఇచ్చాం కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. కూడా రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 2.50. ఆల్ట్ F5 2.50. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ మనం 5/2.0 5/2.0 అని ఇచ్చాం. సో వాట్ ఇస్ అవుట్పుట్? సేమ్, ఇది ఇంటీజర్, ఇది డబల్, వచ్చే రిజల్ట్ డబల్ వస్తుంది, 2.5 వస్తుంది. ఇది ఇంటీజర్, ఇది డబల్, వచ్చే రిజల్ట్ డబల్ వస్తుంది. మనం 2.5ని ఏకి అసైన్ చేస్తున్నాం. ఏ ఇంటీజర్ కాబట్టి ఏలో ఇంటిగ్రల్ పార్ట్ వరకు అసైన్ అవుతుంది 2. 2.5 అనేది డబల్, సో డబల్ని ఫ్లోట్కి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్లోకి 2.5 వస్తుంది. డాట్ 2 అని ఇచ్చాం కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ వస్తుంది. అదే డాట్ 3 అని ఇస్తే 3, డాట్ 1, డాట్ ఎఫ్ అని ఇస్తే ఓన్లీ 1 పాయింట్ వస్తుంది. ఓకే, ఇలా ఎన్ని డెసిమల్ పాయింట్స్ కావాలనేది యూజర్ చాయిస్. కంట్రోల్ F9, ఆల్ట్ F5 2.50. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో ఈ స్టేట్మెంట్ని ఏమంటారంటే వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్. ఇది అసైన్మెంట్, రెండు ఒకేసారి చేసేయచ్చు. దాన్ని ఏమంటారంటే ఇనిషియలైజేషన్ అంటారు. అంటే నేను ఇక్కడ a is equal to 10, f is equal to 10.0 అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే సో ఇనిషియలైజేషన్. సేమ్ ఈ స్టేట్మెంట్ కూడా ఇనిషియలైజేషన్. అంటే మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే సో ఏ వేరియబుల్ నేమ్ ఏ, సమ్ అడ్రస్ 500. ఇక్కడ మనం డిక్లేర్ చేసేటప్పుడు వాల్యూ అనేది ఇచ్చేస్తున్నాం కాబట్టి ఏలకు వాల్యూ అనేది వస్తుంది 10. నెక్స్ట్ ఎఫ్ సమ్ అడ్రస్ 600, ఇనిషియలైజ్ చేసేటప్పుడు 10.0. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఏఎఫ్, ఏలకు వాల్యూ ఎంత వస్తుంది 10, ఎఫ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 10.00. సో కోడ్ రన్ చేస్తే 10.00. Control F9, Alt F5. So this is called identifiers. Okay, these are the how to define a variable. Okay, next one more thing. ఈ వేరియబుల్ యొక్క స్కోప్, ఏ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఈ బాడీలో డిక్లేర్ చేస్తే ఈ బాడీ వరకే స్కోప్ ఉంటుంది, అవుట్ సైడ్ ఉండదు. ఒకవేళ మనం ఇక్కడ కానీ వేరియబుల్ కానీ డిక్లేర్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఆ ఏని విల్ గెట్ ఎన్ ఎర్రర్. అంటే ఈ ఏ అనే వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఈ బాడీ వరకే ఉంటుంది, అవుట్ సైడ్ బాడీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దెన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈస్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సో వాట్ ఈస్ ఇన్పుట్. మనం వేరియబుల్స్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటున్నారు కాబట్టి ఒక నెంబర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో ఇక్కడ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, ఏ అనే వేరియబుల్లో 100 అనే వాల్యూ స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో బి అనే వేరియబుల్లో 200 అనే వాల్యూ స్టోర్ చేస్తాను. ఓకే, సో సమ్ అంటే ఏ ప్లస్ బి. సో సి అనే వేరియబుల్ తీసుకుని ఏ ప్లస్ బి అంటే వాల్యూ ఎంత వస్తుంది 300 అనేది సిలో స్టోర్ చేయాలి. ఓకే, అంటే మనం ఈ ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, ఏ బి సి. అవి ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అనే మనం యాడ్ చేయాలి. ఇంటీజర్ అయితే ఇంట్ ఏ, ఒకవేళ ఫ్లోట్ అయితే ఇంట్ ఫ్లోట్ సమ్ వేరియబుల్ నేమ్ ఫ్లోట్ ఏ, వేరియబుల్ నేమ్ అవర్ విష్. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి ఇక్కడ ఏ బి సి ఆఫ్ టైప్ ఇంటీజర్. సో మనం రాసే కోడ్ అంతా న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను, ఆల్ట్ ఎఫ్ ఎస్ ఆల్ట్ ఎఫ్ ఏ. సో ఫైల్ నేమ్ సమ్ డాట్ సి అని తీసుకుంటున్నాను. ఓకే, డాట్ సి అని సేవ్ చేసి ఫస్ట్ ఇక్కడ ఏ ఉండాలి, హెడర్ ఫైల్స్ ఉండాలి, యాష్ ఇంక్లూడ్ stdio.he హెడర్ ఫైల్స్. నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్
కాన్యో డాట్ హెచ్ హెడర్ ఫైల్స్ ఉండాలి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాయాలి. అది వైడ్ మెయిన్ అని రాసుకోవచ్చు, ఇంటి మెయిన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలి. ఓకే, సో వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను? ఏ బి సి ఆఫ్ టైప్ ఇంట్ బి, నెక్స్ట్ ఇంట్ సి. నెక్స్ట్ ఏలోకి వాల్యూ 100 అసైన్ చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 100, బి ఈజ్ ఈక్వల్ టు 200. నెక్స్ట్ సమ్ మన ఇష్టం అనమాట. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ మెసేజ్ కూడా మన ఇష్టం ఎలా రాయాలనేది. సమ్ ఆఫ్ ఏ అండ్ బి అయినా, లేకపోతే %d ప్లస్ %d ఈజ్ ఈక్వల్ టు %d కామా ఏ కామా బి కామా సి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సి ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏ బి సి. ఇప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది ఏ బి సి. సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ 500, ఇక్కడ 600, సమ్ 700. సో ఇనిషియల్ వాల్యూస్ ఏమంటే మనకి గార్బేజ్ వాల్యూస్. గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఏలోకి వాల్యూ ఏమి వస్తుంది? 100 వస్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 200 అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 200. ఓకే, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏలో ఉన్న వాల్యూ ఎంత? 100 ప్లస్ 200. నెక్స్ట్ ప్లస్ అనే ఆపరేటర్ రిటర్న్స్ ఏ ప్లస్ బి 300. 300 వాల్యూ వచ్చి సికి అసైన్ అవుతుంది. అంటే సిలోకి వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 300 వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఫస్ట్ %d లోకి ఏ వాల్యూ, నెక్స్ట్ %d లోకి బి వాల్యూ, నెక్స్ట్ %d లోకి సి వాల్యూ. ఇది యాస్టీస్గా ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 100 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 300. ఓకే, సో ఆల్ట్ F9. సో చూడండి ఇక్కడ డీబగ్ వాచెస్ యాడ్ వాచ్ బి సి సో F7. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్, అన్డిఫైన్డ్ సింబల్, అన్డిఫైన్డ్ సింబల్. సో F7 మనకి ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో చూడండి ఏలో ఉన్న గార్బేజ్ వాల్యూ, ఏలో ఉన్న గార్బేజ్ వాల్యూ 846, బిలో ఉన్న 858, సిలో ఉన్న గార్బేజ్ వాల్యూ -29,190. నెక్స్ట్ సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏలో ఇక్కడ వాల్యూ 100 వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక బిలోకి ఇక్కడ 200 వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక సిలోకి 300 వస్తుంది. సిలోకి వాల్యూ 100 వచ్చింది. నెక్స్ట్ బిలోకి వాల్యూ 200, సిలోకి వాల్యూ 300. నెక్స్ట్ ఆల్రెడీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తెలుసు, ఆల్ట్ F5. సో 10 100 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 300. నెక్స్ట్ ఎప్పుడైతే కంట్రోల్ ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి బయట